బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మబోధనాలు తెలియజేసుకుంటూ ఈరోజు దేవాలయాలే ధ్యానాలయాలుగా మార్చే కాన్సెప్ట్లో ద్రాక్షారామం చుట్టూ ఉన్న అనుసంధానం చేసిన 108 నక్షత్రపాద శివాలయాల్లో భాగంగా 36వ వారము మావిడాడు గ్రామం ఆశ్లేష నక్షత్రం 4వ పాదం మాణిక్యామ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయానికి మాస్టర్స్ అందరూ వచ్చి ఉన్నాం. ఈరోజు ఇక్కడ అద్భుతంగా ధ్యాన ప్రచారం చేసి కొత్త వారికి ధ్యానం నేర్పే భాగంగా ఈ సోమవారం ఈ గ్రామం రావడం జరిగింది. ఇది గొల్లల మావిడాడ. ఈ మావిడాడలో స్వామివారు మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామిగా వెలిసి ఉన్నారు. వారి చైతన్యంతో అనుసంధానమై ధ్యానం చేసి ఊర్లో ధ్యాన ప్రచారం చేసి కొత్త వారికి ధ్యానం చెప్పడానికి మన మాస్టర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఉన్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ మావిడాడలో ఉన్న మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయం దర్శనం చేసుకుందాం రండి. ఈ గుడిని చూసే ప్రయత్నం చేస్తున్నాము. అందరూ కూడా దర్శనం చేయించుకోండి. థ్యాంక్ యూ. శ్రీ 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 మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయం అండి. ఆశ్లేష నక్షత్రం 4వ పాదంకి మావిడాడ గ్రామంలో మనం విచ్చేస్తున్నాము. ఈ గుడిని చూపించే ప్రయత్నం చేస్తుంది మన ఎన్ఎంసి ఛానల్. స్టే ట్యూన్. నూట 8 శివాలయాల్లో ఆశ్లేష నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశివారు మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయం అండి. ఇది జీ మావిడాడ. జీ అంటే ఏదో అనుకున్నారు, గొల్లల మావిడాడ. మనకి గజస్తంభం ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఆశ్లేష నక్షత్రం వారు ఇక్కడికి వచ్చి అభిషేకాలు హోమాలు చేయించుకోవచ్చండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే ఒక మంత్రంతో మనకి స్వాగతం పలుకుతుందండి ఈ గుడి. వచ్చిన భక్తులకి బొట్లు పెట్టుకునే అవకాశం. మన కోరికలు ఏమున్నా నందీశ్వరుడితో చెప్పుకోమనడానికి ఇదిగోండి మనకి నందీశ్వరుడు. అలాగే బుజ్జి నందీశ్వరుడు. శివుని యొక్క కుమారుడు వినాయకుడు. అలాగే కార్తికేయుడు. మనం దర్శించుకోబోతున్నాం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయం. పాటి మీద శివాలయం, గొల్లల మావిడాడు. చూడండి, స్వామివారిని ఎంతో చక్కగా పూజ చేశారు, పూలతో అలంకరించారు. ఈ శివాలయం చాలా అద్భుతం. దీన్ని వాయులింగంగా ఇక్కడ గుర్తించి మరి శివాలయానికి శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయం అని శ్రీకారం చుట్టి ఆశ్లేష నక్షత్రం 4వ పాదం వారు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకోవాల్సిందిగా ఈ ఆలయం వారు కోరుతున్నారు. శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం మావిడాడ. ఆశ్లేష నక్షత్రం 4వ పాదం. అది అంతే. 6వ వారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ఈరోజు భీమకాండ శైవక్షేత్ర యాత్ర ప్రారంభం చేసుకుంటూ ఆశ్లేష నక్షత్రం 4వ పాదం జీ మావిడాడ శ్రీ భీమేశ్వర స్వామి మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో మనం ఈ కార్యక్రమం చేపట్టాము. ఇక్కడ ధ్యానం చేసుకుని ప్రతి ఇంటింటికి వెళ్ళి ధ్యాన ప్రసారం చేయడానికి మన బృందం అంతా బయలుదేరి వచ్చాము. ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి ప్రతి ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం అటు 2 గంటల సమయంలో ఇక్కడ క్లాస్ జరుగుతుందని అందరిని ఆహ్వానించి వచ్చి మనం ఇక్కడ క్లాసు నిర్వహించుకున్నాము. ఈరోజు వారం
కంప్లీట్ చేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటింటికి మనం తిరగాలి. భీమకాండకి జై. భీమకాండకి జై. భీమకాండకి జై. సుభాష్ పత్రిజీ గారికి జై. సుభాష్ పత్రిజీ గారికి జై. సుభాష్ పత్రిజీ గారికి జై. జై హో పత్రిజీ. జై హో పత్రిజీ. జై. జై. మరి ఈరోజు భీమకండ 108 శివాలయాలకి నివేదనంగా ఇక్కడ జై జయనారాయణ శక్తిస్థల్, ఇది జీవ సమాధి అండి. ఇక్కడ ఎంతో అద్భుతం ఎనర్జీస్. మరి జై జయనారాయణ గారు ఈ యొక్క హారాపేక్షంలో అందరూ ధ్యానులందరూ కూడా ధ్యానం చేసుకున్నాం ఈరోజు. ఎందుకంటే ఇంత అద్భుతమైన ఈ జీ మావిడాళ్ళలో క్షేత్రం ఉందని చాలామందికి తెలియదు. కానీ ఎందుకంటే ప్రతి ధ్యానులు, ఎంతోమంది మునులు, ఎంతోమంది యోగులు వచ్చి ఇక్కడ సాధన చేసుకుంటున్నారు. ప్రతి అమావాస్యకి ఎంతో అద్భుతంగా ఇక్కడ జరుగుతుంది. భోజనాల కార్యక్రమాలు కూడా చేస్తున్నారంట. అలాగే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్లేస్కి వచ్చి కనీసం ఒక 10 నిమిషాలైనా ధ్యానం చేసి వెళ్తారని కోరుతున్నాం. చాలా అద్భుతంగా ఉంది. జై జయ నారాయణ. జై జయ నారాయణ.